తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచల జనార్దన్ అధిష్టానం ఖరారు చేయడంపై ఒంగోలు గాంధీనగర్లోని 33వ డివిజన్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి మాట్లాడుతూ దామచల జనార్దన్కు ఒంగోలు నుంచి సీటును కేటాయించడం ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా మేమంతా జనార్దన్ గెలుపు కోసం కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మండే శ్రీమన్నారాయణ, టౌన్ కమిటీ సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్, బూత్ కన్వీనర్ ఎర్రజల్ల యలమంద, జగన్నాథ మురళి, టీడీపీ సీనియర్ నాయకులు పాటిపండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన రోజు. జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి సీటు ప్రకటన చేశారు. ఈ ఉమ్మడి సీట్లు ప్రకటనలో ఈరోజు తొలి జాబితాలో మన శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు
దామచల జనార్దన్ గారి సీటు ఒంగోలు సీటు ప్రకటించడం చాలా సంతోషకరం. దానికి మేము జనార్దన్ గారికి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దామచల జనార్దన్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన్ని మరి మంచి మెజార్టీతో గెలిపించాలని మా 33వ డివిజన్ తరపున మేము కోరుకుంటున్నాము. ప్రదాత మాజీ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచల జనార్దన్ గారికి మా 33వ డివిజన్ తరపున మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 33వ డివిజన్ తరపున మేము అనతి కాలంలోనే ఇక్కడ ఎన్ని ఒడుదులకు ఎదుర్కొన్నా కూడా మా దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఆయన కనుసలను నడుస్తూ ఆయన ఏ కార్యక్రమానికి మాకు అప్పచెప్పినా సరే 33వ డివిజన్లో ముందుంటామని చెప్పి తెలియపరచుకుంటూ ప్రతి ప్రోగ్రాంలో ముందున్నాం. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఉమ్మడి తొలి జాబితా ప్రకటించిన క్రమంలో ఇంచుమించుగా 120 అభ్యర్థుల స్థానాలు ప్రకటించిన క్రమంలో ఫస్ట్ మన దామచల జనార్దన్ గారికి ప్రకటించడం మేమందరమే చాలా ఆనందం వ్యక్తపరుస్తూ జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా 2024 అంటే ఆఫ్టర్ మార్చిలో ఎలక్షన్ వచ్చే విధంగా వస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆయనకు అత్యధిక మెజార్టీతో అది ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకి మేము 33వ డివిజన్ తరపున ఎప్పుడైనా సరే 33వ డివిజను వీకర్ సెక్షను బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాలు ఏందనేది నిరూపించి మేము ఒక కానుకగా 33వ డివిజన్ మెజార్టీ తీసుకొస్తామని మళ్ళీ ఆయనకి వన్స్ అపాన్ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 33వ డివిజన్ తరపున మేము తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు ఎంతకాలం నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి రోజు ఆసన్నమైనది. దీనికి సందర్భంగా మన ముఖ్యులుగా ఉన్నటువంటి 33వ డివిజన్ యొక్క సభ్యులందరూ కూడా ఇక్కడ చేరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జనార్దన్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మేమందరం కూడాను చాలా ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయిన దాకా కార్యక్రమం నెరవేరుస్తామని శభం చేస్తూ ముగిస్తున్నాం. డివిజన్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. కారణం ఏంటంటే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారికి ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే సీట్ని ఖరారు చేసినందుకు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మా 33వ డివిజన్ తరపున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ ఈరోజు జనసేన టీడీపీ కలిసి ఉమ్మడి జాబితాలో ప్రకటించినటువంటి తొలి జాబితాలో ప్రకటించినటువంటి మా దామచల జనార్దన్ రావు గారి పేరును మేమందరం కూడా అభినందిస్తూ ఆయనకు ఈరోజు ఎంతో ఘనంగా పండగ వాతావరణం నెలకొల్పుకుంటూ మేము బాణసంచాలు కాల్చడం అలానే స్వీట్లు పంచుకోవడం జరిగింది ఈ 33వ డివిజన్లో. ఇదే సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ 33వ డివిజను ఈ మంగమూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన గురించి. కాబట్టి మన జనార్దన్ రావు గారు ఈ ఏరియాలో చేసినటువంటి అభివృద్ధి పనులు 3,82,00,000కి ఎవరు చేయలేకపోయారు ఇంతవరకు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎంతో అభివృద్ధి చేశారు ఈ డివిజన్ని. కాబట్టి ఈ డివిజన్ తరపున మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీటు వచ్చినందుకు. అదేవిధంగా ఈ ఎలక్షన్లో 2024 జరగబోయేటువంటి ఎలక్షన్లో 25,000 మెజార్టీ పైచులకు ఆయనకి వస్తుందని మేము ఆశిస్తూ అదేవిధంగా అదే రూట్లో మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ అహర్నిశలు కృషి చేస్తాం ఈ 2 నెలలు కూడా అని తెలియజేసుకుంటూ మా నాయకుడికి ఈ సీటు ప్రకటించినందుకు చంద్రబాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.